ఫ్రెండ్స్, ఈ రోజున నేను మీకు అద్భుతమైనటువంటి శాంతా క్లారా యూనివర్సిటీ చూపించబోతున్నాను. నేను మా ఆఖరమ్మాయి శాంతా క్లారాలో ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా, ఈ యూనివర్సిటీ మీకు చూపిద్దామని వీడియో చూపిస్తున్నాను చూడండి. ఎంటర్ అవుదాం. యూనివర్సిటీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చాలా పెద్ద యూనివర్సిటీ ఇది. ఓపికగా చూడండి, చాలా గొప్పగా ఉంటుంది. డోంట్ మిస్ టు వాచ్ దిస్. ఓకే, విల్ ఎంటర్ దిస్. కనిపిస్తుంది చూసారు, అవతల కూడా శాంతా క్లారా యూనివర్సిటీ. శాంతా క్లారా యూనివర్సిటీ వండర్ఫుల్ యూనివర్సిటీలో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అంటే ఎంట్రన్స్ ఇది 4 రోడ్ల కూడలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి ఎంటర్ అవుతున్నాం మనం శాంతా క్లారా యూనివర్సిటీలో. చాలా వాస్ట్ ఏరియా ఇది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓపిక చూడండి. ఇక్కడ రైట్ సైడ్ అన్నీ కూడా వీటి యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ రాసుకుంటూ ఉంటారు చూడండి. టాప్ అటే నుంచి చూద్దాం, అంటే కనిపించట్లేదు ఇది. వావ్, టాప్ 20% నేషనల్ ర్యాంకింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ బై యుఎస్ అండ్ అవర్ వరల్డ్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ వాళ్ళు ఏమేమి చెప్తున్నారు యూనివర్సిటీ గురించి మొత్తం రాస్తున్నారు. ఇక్కడ 80% ఆఫ్ శాంతా క్లారా యూనివర్సిటీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ అన్ ఇంటర్న్షిప్ బిఫోర్ ద గ్రాడ్యుయేట్. ఇట్లా ప్రతి క్రెడెన్షియల్ చూపిస్తున్నారు అనమాట. టాప్ 15% ఆఫ్ నేషనల్ యూనివర్సిటీస్లో ఒకటండి అది. ట్రఫుల్ నిజానికి నాకు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా యూనివర్సిటీలో ముందు చదవాలని పెద్ద కోరిక, కానీ ఆ కోరిక తీరలేదు. అఫ్కోర్స్ అవకాశం అయితే వచ్చింది, కానీ నేను బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు నా బ్యాచ్లో బీకామ్లో పాల్గొని మా కాలేజీలో ఫస్ట్ క్లాస్ వచ్చింది నా ఒక్కడికే. మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు మెరిట్ స్కాలర్షిప్ ఆఫర్ చేశారు. పోలే వాళ్ళు మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు, తప్పకుండా మన కోరిక తీరుతుందని వెళ్ళి జాయిన్ అవుదామని వెళ్ళాను కూడా. ఇంకా రేపు ఫీజు కట్టాలనుకున్న ఈ రోజునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంకా అది డ్రాప్ అయిపోయాను. ఎందుకంటే ఎలాగైనా మళ్ళీ ఉద్యోగానికి కదా, స్టేట్ బ్యాంక్లో జాబ్ అంటే ఇప్పుడు మంచిదని ఇంకా డ్రాప్ అయిపోయాను. ఆ రకంగా ఆ కోరిక తీరలేదు, కానీ ఈ రోజున ఈ యూనివర్సిటీ చూస్తూ మీకు చూపిస్తూ కొంత తృప్తి పొందుదామని. లెఫ్ట్ సైడ్ మంచి స్టేడియం, బ్రహ్మాండమైనటువంటి స్టేడియం అనమాట, ఎత్తుగా ఉంటుంది. ఇక్కడి నుంచి మా ఆఖరి పాప వాళ్ళ ఇల్లు దగ్గరే, వాకబుల్ అనిపోయి ఇందాక వాకింగ్ మీద వచ్చాయి అనమాట. అక్కడి నుంచి ఇక్కడ వాకింగ్ ఒక 20 minutes పడుతుంది కరెక్ట్. మా ఇంటి నుంచి ఇక్కడికి 20 minutes వాక్. వచ్చేసరికి ఇక్కడ దూరంగా స్టేడియం కనిపిస్తుంది కదా, అది స్టేడియం అనమాట. ఇక్కడ ఇక్కడ లోపల క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి. అంతా గ్రీనరీ, రకరకాల మొక్కలు, చెట్లు చూడండి ఎలా ఉంది, బ్యూటిఫుల్. అన్నిటి కూడా వాటి యొక్క క్లీనిక్స్ చెప్పాను కదా, పక్కన పర్సంటేజ్లు అన్నీ రాస్తుంటారు ప్రతి బోర్డు కింద. మంచి పేరున్న యూనివర్సిటీ తోటి. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా, అది లాస్ ఏంజల్స్ అనుకుంటాను, అది కూడా చాలా మంచిది. మా పాప అక్కడే చదువుతుంది. చూస్తారు కదా, మీకు వీకెండ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు. స్టూడెంట్ టు ఫ్యాకల్టీ 11% అంట. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటే ఏంటి, ఒక ఫ్యాకల్టీకి 11 స్టూడెంట్స్ అంట రేషియో. 100%. రోడ్స్ కూడా మధ్య మధ్యలో ఎంత హెల్ప్ ఉంటాయంటే ప్రతి చోట ఒక్కొక్క హాల్.
ఓ దారి పొడుగున స్టూడెంట్స్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. కాలేజీలో చదువుకునే రోజులు గుర్తొస్తాయి. అఫ్కోర్స్ మన యూనివర్సిటీ లైఫ్ కాలేజీ లైఫ్ పోల్చలేమనుకోండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ప్రత్యేకమైన బిల్డింగ్ పెట్టేసండి. అడ్మిషన్ అండ్ ఎన్రోల్మెంట్ సర్వీసెస్ బిల్డింగ్ అంటారు. అడ్మిషన్ అండ్ ఎన్రోల్మెంట్ సర్వీస్ ఆ పైన సూర్యుడు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. వావ్. ఇక్కడ ఆల్ కంట్రీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. ఈవెన్ అప్పుడప్పుడు మన ఇండియన్స్ కూడా ఒకసారి అయితే తెలుగు స్టూడెంట్స్ కూడా బాగా కనిపించారు ఇక్కడ. ఇది ఒక బిల్డింగ్, విక్టర్ అండ్ జూలియో బోటో వారీ హాల్. వారీ హాల్ అంటే మన వేటూరు వారి సాహిత్యంలో బోటో వారి హాల్ అనుకునేవారు, కానీ వాళ్ళు ఏదో ఉంటుంది బొట్టో వారి హాల్. మన తెలుగులో ఏంటంటే వారి అంటే యొక్క అనే మీనింగ్ వస్తుంది కదా. వేటూరి వారి సాహిత్యం అంటే వేటూరి వారు రాసినటువంటిది అనమాట. బిలాంపేట మధ్యలోనేమో ఇదేంటిది వాటర్ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. మధ్య మధ్య వచ్చే రోడ్లన్నీ కూడా మళ్ళీ అవతల రోడ్లు కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. నేను ఈ రోడ్ల నుంచి వస్తుంటాను అనమాట. మీకు చూపిద్దామని ఎంట్రన్స్కి వెళ్ళి ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను. నేను వచ్చిన ఎంట్రన్స్ నుంచి వాటర్ ఫౌంటైన్. బనాన్ ఫ్యామిలీ మాల్ అంట. బెల్లం మోగింది మరి దేనికో. లంచ్ టైం ఏమో ఒకవేళ. అనిపిస్తుంది కదా మీకు? ఇలా ఎంత దూరమైనా ఇలా వెళ్తూనే దీనికి ఒక అంత లేదు. చాలా వాస్ట్ ఏరియా అండి. ఏ లోటు వీళ్ళకి ఫండ్స్ లోట, ప్లేస్ లోట, విపరీతమైన స్పేస్ అవైలబిలిటీ. అద్దాలతో కట్టే ఇదేంటే ఒక బిల్డింగ్. బోర్డ్ ఆఫ్ ఫెలోస్, నాట్ ద లైబ్రరీ. బోర్డ్ ఆఫ్ ఫెలోస్. క్యాంపస్ ఫర్ డిస్కవరీ అండ్ ఇన్నోవేషన్. ఈ క్యాంపస్లో అంతా డిస్కవరీలు, ఇన్నోవేషన్ జరుగుతుంటాయి అనుకుంటా. గ్రీనరీ కూడా చూసారా ఎంత గొప్పగా ఉందబ్బా, బ్యూటిఫుల్. అఫ్కోర్స్ మన యూనివర్సిటీలు కూడా ఏం తీసుకోవు. యూనివర్సిటీలకి ఏంటంటే మనం ఎక్కడ వచ్చినప్పుడు ఆ ప్రదేశాలు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కూడా చూసుకోవడం మనకి అవసరం. ఎడ్విన్ అండ్ హెయిర్ ఫ్రీ హాల్ అట. ఇక్కడ ఏదో నడుస్తుందండి, చూద్దాం. వాహో, సంథింగ్ ఈజ్ గోయింగ్. చూద్దాం ఏదో మన టైంకి వచ్చినట్టున్నాం. అయితే ఇక్కడ ఏదో అకేషన్ నడుస్తుంది, చూద్దాం. వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? తొందరగా పెడదాం. అది సెలబ్రేషన్ ఏదో అయ్యేలోగానే చూద్దాం. వినిపిస్తుంది కదా మీకు?
వాటికి సంబంధించి కూడా బ్రహ్మాండం చూసారు, బొమ్మలు చూసారా, వండర్ఫుల్. మనం అంటాం చూడలేదు, వీ డిమాండ్ లాగా ఇక్కడ వీళ్ళు ఏదో అంటున్నారు ఏదన్నా దగ్గరికి. ఇగో వీ వాంట్ ఏ ఫాసిల్ ఫ్యూల్ ఫ్రీ యూనివర్సిటీ. ఓహో, ఇక్కడ కూడా ఏదో నడుస్తుందండి ఎగ్నెస్ట్ యూనివర్సిటీ. మనకొద్దాయని చూద్దాం ఏమవుతుంది. వీళ్ళు ఏదో యాజిటేషన్ చేస్తున్నట్టున్నారు. వన్ స్ట్రగుల్, వన్ ఫైట్, ఇమిగ్రెంట్స్ అండ్ వర్కర్స్ రైట్స్, వన్ స్ట్రగుల్ అండ్ వన్ ఫైట్. అబ్బో, జనం బాగున్నారుగా. అవతలకి వస్తాం అప్పుడే. మల్టీకల్చరల్ సెంటర్ అంట. బాగా ఉంది ఇక్కడ, గ్యాదరింగ్ కూడా బాగుంది. ప్రతి చోట ఉండే విద్యార్థుల సమ్మె మనకు కూడా ఉంటుంది కదా, అట్లా అన్నమాట. అక్కడ నుంచి చూస్తారా రెడ్ లైట్లు వెళ్తుంది ట్రాఫిక్లో. అవతల రోడ్డుకి వచ్చామన్నమాట. రోడ్లకి మధ్యలో ఇది యూనివర్సిటీ. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కదా, అవతల రోడ్డు అనమాట. అవతల రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వచ్చాము. మధ్యలో మళ్ళీ మనం యూనివర్సిటీలోకి వెళ్ళిపోతాం. లోపల చూద్దాం. ఈ రోడ్లన్నీ మామూలే కదా, ఈ మధ్య నుంచి వే ఉంది, లోపలికి వెళ్ళిపోతాం. లేదనుకుంటాం నెక్స్ట్. పిల్లలందరూ అక్కడికే పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు అనమాట. చేతిలో హోర్డింగ్స్ పట్టుకుని పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. చూసారు కదా ఎలా వెళ్ళిపోతుంది వ్యాన్, చిన్న వ్యాన్. బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి. చిన్న వ్యాన్ ఇలా యూనివర్సిటీ ఆఫ్ శాంతా క్లారా. ఎవరైనా ఫ్రెండ్స్ శాంతా క్లారా ఏరియాకైనా పిల్లల దగ్గరైనా వచ్చి సరదాగా హ్యావ్ ఏ విజిట్ టు యూనివర్సిటీ. చాలా బాగుంటుంది. వెళ్ళి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాం మళ్ళీ ఇటు. సరే, ఇది ఎంత ట్రాక్ ఎలా వెళ్తుందో గూడ్స్ బండిలాగా వెళ్ళిపోతుంది. అంతా ట్రాష్ డస్ట్బిన్స్ అన్నీ తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ మనం యూనివర్సిటీ మెయిన్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం. స్టూడెంట్స్ దారిలో కనిపిస్తుంటారు చక్కగా. ఎక్కడికెక్కడ బ్లాక్స్లో తినే వాటికి సైకిల్స్ ఇక్కడ స్టాండ్ చేసుకుంటారు అనుకుంటా. ఇక్కడ సైకిల్స్
ఇంకా పిల్లలు అక్కడ కూర్చొని తింటున్నారు. వావ్, లవ్లీ యూనివర్సిటీ. ప్రతి చోట పెద్ద పెద్ద హాల్స్. ఒక హాల్లో ఒక డిపార్ట్మెంట్ అనమాట. మొత్తం చూపిందామని ఉద్దేశంతో కొంచెం వీడియో పెద్దదైనా చేస్తున్నాను. ఎంట్రన్స్ కూడా చూడండి, యూనివర్సిటీ ఆఫ్ శాంతా క్లారా ఎంట్రన్స్. మెమోరియల్ ఎంట్రన్స్. మనం దాకా అటు సైడ్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాము. ప్రతి చోట కూడా ఇలా వాళ్ళ యొక్క స్పెషలైజేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఇదేంటిది? అలుమ్ని హౌస్. ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకుని లేజర్ టైంలో మొత్తం వీడియో చూడండి. దాదాపు ఒక 20 మినిట్స్కి వస్తుందేమో, కానీ వర్త్ సీయింగ్. ఫారిన్ కంట్రీస్లో కూడా యూనివర్సిటీలు ఎలా ఉంటాయో మనకి ఒక అవగాహన వస్తుందన్నమాట. ఎప్పుడైనా ఏమో మీ పిల్లల్ని కూడా ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ చేయించడానికి అవసరం పడవచ్చు కదా. యూ కెన్ హ్యావ్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అప్పుడు అడ్మిషన్స్ నడుస్తున్నాయి. పెద్ద పెద్ద బ్లాక్లు పెట్టి డిఫరెంట్ ఫ్యాకల్టీస్కి సంబంధించిన అడ్మిషన్స్ అనమాట. మనం ఇప్పుడు సెంటర్కి వచ్చాం, యూనివర్సిటీ మధ్యలోకి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఐ థింక్ ఇది చర్చ్ అనుకుంటాను. చర్చ్. కింద మన అటు నుంచి ఇలా రైట్కి వెళ్ళాము, మళ్ళీ ఇలా అక్కడి నుంచి మళ్ళీ రైట్ తిరిగి ఎక్కడి నుంచి అయితే వెళ్ళాము ఆ ప్లేస్కి వచ్చామన్నమాట. నేను కూడా ఇది సెంట్రల్ చర్చ్ అనుకుంటాను. వా, బ్యూటిఫుల్. సో లోపల చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి విల్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఇన్సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే ఎంట్రన్స్ ఎదిరిపోయింది కదా. అబ్బో, బ్యూటిఫుల్. వా, లవ్లీ. ఇది ఒక సెపరేట్ క్యాంపస్ అనమాట. వండర్ఫుల్, చాలా బాగుంది. చూసారా, అది ముందు నేను అటు నుంచి ఆ రోడ్ నుంచి అలాగే రైట్కి వెళ్ళి మెయిన్ యూనివర్సిటీ ఎంట్రన్స్కి వెళ్ళి మీకు చూపిందామని అటు నుంచి కూడా తిరిగి వచ్చాం. అంటే ఒక సర్కిల్ కింద చేశాను రౌండ్ అనమాట. వచ్చి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్నాను.
బస్సులు ఎన్ని వెళ్తున్నాయి చూసారా, ఇదిగోండి సెంట్రల్ బస్. ఇందాక మనము అటు నుంచి వచ్చి అక్కడ సెంటర్లో మీకు ఇది కనిపిస్తుంది చూడండి, అక్కడ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా, అటు నుంచి అటు వెళ్ళాము, మళ్ళీ అదర్ సైడ్కి వచ్చాము. వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఇది శాంతా క్లారా యూనివర్సిటీ. ఊరికే చూపించడానికి మీకు ప్రయత్నించాను. ఎలా ఉందో చూసి మీ కామెంట్స్లో చెప్పండి. వారికి నేను ఎంజాయ్ చేసి కూడా మీకు కూడా చూపిద్దాం ఉద్దేశం తప్పించి వేరే ఏం కాదు. నా హ్యాపీనెస్లో మీరు కూడా పాలు పంచుకోవాలని. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు నచ్చే కనుక లైక్ చేయండి, సరదాగా మీరు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నది మీ ఫీడ్బ్యాక్ ఇస్తే ఇట్ విల్ బి ఎంకరేజ్మెంట్ టు మీ టు మేక్ ఫర్దర్ వీడియోస్.